ఎలా అనిపించింది మీ అందరికీ? మరి గట్టిగా చెప్పడం పట్టరా? సో మనకి ఇప్పుడు రోల్ ప్లే చేసిన వాళ్ళు నిజంగా వెరీ హైలీ టాలెంటెడ్ అండ్ వెరీ గ్రేట్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ని మనలోకి మనం తీసుకొని యాక్సెప్ట్ చేసి దాన్ని ఏ విధంగా యాక్ట్ చేయాలి అనేది. సో తను బాగా రోల్ ప్లే చేశారు. యాక్చువల్గా స్టోరీ మొత్తం మేనేజ్ చేయాలి కదా, అంటే మన ఓన్ క్రియేషన్ అనమాట. ఇప్పుడు సార్ వాళ్ళు నిజంగా నేను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. వెరీ హైలీ టాలెంటెడ్ సార్ యాక్చువల్గా. సార్ సో ఇలాంటివన్నీ మనలో చాలా ఉంది, కానీ బయటపెడితే మనకు అవకాశం రాదు అంతే. సార్ వాళ్ళు యాక్చువల్గా డిఆర్పీ ట్రైనింగ్ చేసినప్పుడు అయితే మీకంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ మోడ్ కాబట్టి మీరు మార్నింగ్ 9కి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సార్ వాళ్ళు అలా కాదు. అప్పుడు వాళ్ళు మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యేది వాళ్ళకి. అంటే వాకింగ్, జాగింగ్, యోగా ఇవన్నీ ఉండేవి. తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత క్లాస్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్పుడు మొదలుకొని ఈవినింగ్ 6-6:30 వరకు కంటిన్యూస్ సెషన్స్ అనమాట. అంటే మధ్యలో ఇలా యాక్టివిటీస్ ఉంటాయి. తర్వాత ఒక హాఫ్ అన్ బ్రేక్ ఇచ్చేవాళ్ళం వాళ్ళకి. అది అయిపోయిన తర్వాత కల్చరల్ యాక్టివిటీస్. ఇప్పుడు మీరు డ్యాన్స్లు, పాటలు, స్కిట్లు రకరకాలుగా ఉంటాయి. అసలు వాళ్ళు వాటి ఇష్టం, వాళ్ళు ఏ టైం వరకు ఆ టైం వరకు ఇచ్చి వదిలేసేవాళ్ళు వాళ్ళకి. సో అవి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ నైట్ వాళ్ళు వెళ్ళిపోయి టీలో తీసుకునేవాళ్ళు. సో 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 1-2 వరకు వాళ్ళు టీలో ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే ప్రెజెంటేషన్కి రెడీ అయ్యేవాళ్ళు అనమాట. సో ఫుల్ ప్యాకప్ అనమాట. కానీ మీకు అదృష్టం లేదు, అంటే ఇంతమంది మనం ఆక్యుపై చేసుకొని చేయడానికి చాలా కష్టం కాబట్టి పెడుతున్నాం. అందుకే అంటున్నా, మీరు యాక్టివిటీస్ ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతే అంత బాగా మీరు ఎంజాయ్ చేయగలరు, నేర్చుకోగలరు. సో ఇప్పుడు మనకి ఈ యాక్ట్ ఏదైతే మనకి ఉందో, అంటే ఎమోజెస్ మనం పెట్టుకొని భావోద్వేగాలను ఏ విధంగా వ్యక్తపరచాలి, అంటే ఒక క్యారెక్టర్ మనం వెళ్ళి ఆ క్యారెక్టర్ ఏ విధంగా చేయాలనేది చాలా చక్కగా మీకు చూపించారు. అది సో నేను చూసినట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. అంటే మేము ట్రైనింగ్ కేఆర్పిఎస్కి ఇచ్చాము, డిఆర్పీకి ఇచ్చాము, కానీ ఇంత బాగా అనేది నేను కూడా చూడాలి. ఆ ట్రైనింగ్లో కూడా స్టేట్ లెవెల్లో మేము చేసాము. కానీ ఈ విధంగా ఒక బొమ్మను పెట్టుకొని ఒక స్టోరీ చెప్పవచ్చు, స్టోరీ చెప్పిన తర్వాత అందరితో మళ్ళీ యాక్ట్ చేయించవచ్చు అనే ఆలోచన నిజంగా చాలా గొప్పది. కాబట్టి సార్ వాళ్ళు మీకు రావటం, మీకు చెప్పడం నిజంగా చాలా ఓకేనా? సో ఇలాంటి ఇంకా మీకు రాబోయే 3 రోజులు కూడా చాలా చక్కగా చెప్తారు కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. బాగా నేర్చుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ఈ యాక్ట్ ఇదే కాకుండా ఇంకా మీరు చేసుకోవాలని చెప్పేసి మీకు ఇంకా ఫర్దర్గా ఏదైనా మీరు అలాంటి ప్రతిభ ఉన్నప్పుడు మీరు కూడా వ్యక్తపరచండి. మేబీ బయట కూడా కొన్ని యాక్టివిటీ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. 1 minute సార్. ముందు సూర్యబాబు గారికి స్వాగతం పలుకుతున్నాం. సూర్యబాబు ప్రథమ సంస్థ నుంచి. ఈ ప్రోగ్రామ్ జ్ఞానజ్యోతి స్టార్ట్ అయింది రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుంచి కూడా మన టీనర్స్ పరమాణాలంటే స్పెషల్గా ఇంప్రెషన్ ఉందండి. అక్కడ కూడా మేము ముగ్గురు యాక్ట్ చేసిన కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, అది 5+ బాలమతి అనేది. అది మా స్టూడెంట్స్ తప్పు కదండి. మా స్టూడెంట్స్ అందరూ చక్కగా అంటున్నారు. చక్కగా నిన్న నేను ఆ టాపిక్ స్టార్ట్ చేసే లోపల సిడి మేడం గారు వచ్చేసి స్కిప్ అయిపోయింది. అది మా స్టూడెంట్ తప్పు కదండి, మేమే స్కిప్ చేసాం ప్రశ్న. అది సరిపడతాం. సార్ చెప్తున్నారు రైట్ అండి. సార్ ఏమన్నారంటే ఒక్కొక్క చోట బాలవాడిగా అంటున్నారు, ఇంకో చోట ఇంకోలా పెట్టి కరెక్ట్ పేరు తెలియదు, కొంచెం వాటి ఇటుగా మారద్దని చెప్పాను. గుర్తుందండి. ఓకే అండి, లంచ్ బ్రేక్ అండి. షార్ప్ మనకి 1 అవర్ తెలుసుగా ఇప్పుడు